Right, students, welcome again. So today we will discuss about how to solve two linear equations. So nothing but two straight lines, point of intersection of two straight lines. అంటే రెండు స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు ఆ రెండింటిని సాల్వ్ చేసి మనం ఎలా అయితే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలో చూద్దాం. సో మీకు ఇప్పుడు దాకా కూడా ఆ లోయర్ సెక్షన్స్లో మీకు ఎలిమినేషన్ మెథడ్ చెప్పుంటారు, ఒక దాంట్లోంచి ఒకటి సపరేట్ చేయడం. సో అది కొంచెం లెంతీ ప్రాసెస్. ఇది కొంచెం చూడండి, ఇప్పుడు మనం చెప్పబోయే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే వెరీ ఈజీగా క్లియర్గా అర్థం చేసుకొని అండ్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ గో. ఫర్ సపోజ్ ఐ టేక్ లీనియర్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్? ఎగ్జాంపుల్, రైట్? వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్? An equation is of the form, an equation ax plus by plus c equal to 0. So it is a linear equation. How it is a linear equation? A comma b comma c are real numbers. Here x comma y are variables. In the variables power 1. So whenever the variable power is 1, it is called linear. So this equation is called linear equation. Nothing but it is a straight line equation. What is this? This is a straight line equation. Straight line equation. So right. So let us take this is a straight line. So we have to write this is ax plus by plus c equal to 0. So where a comma b comma c belongs to any real numbers and x comma y are variables. Variables. These are variables. This is the general form of the straight line. We take two straight lines, then intersecting at any point, that point we have to find out. If a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0 are two straight lines. So right, what is the point of intersection? ఈ రెండు స్ట్రైట్ లైన్స్ నాన్ ప్యారలల్ అండ్ నాన్ పర్పెండిక్యులర్. ఇది తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఇవి ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతాయి కమ్మా. ఈ టచ్ అయ్యే పాయింట్ ఏమంటామంటే దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పిఓఐ, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్, పి పాయింట్. ఈ పాయింట్ మనం కనుక్కుంటాం. మీరు ఇప్పుడు దాకా మీరు మెథడ్లో ఇప్పటి వరకు లోయర్ సెక్షన్స్లో మీరు దీని నుంచి దీన్ని సపరేట్ చేయడం కానీ ఒక టర్మ్ని ఒక నంబర్ని దీనికి మల్టిప్లికేట్ చేసి దాంట్లో దాన్ని సపరేట్ చేయడం, యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టి ఒకేసారి డైరెక్ట్గా మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us take a1x plus b1y plus c1 equal to 0. Let it be take equation 1 and a2x plus b2y plus c2 equal to 0. This is equation number 2. Let suppose 1 and 2 intersecting at p x comma y. The point is p point. ఎలా కనుక్కోవాలంటే సో టేక్ మిడిల్ వాల్యూస్ తీసుకోండి. ఎక్స్ వై కాన్స్టెంట్ రాసేసి 1 రాసి మిడిల్ వాల్యూ కనుక్కోవాలి. మిడిల్ వాల్యూస్ ఫస్ట్ టు టేక్ మిడిల్ వాల్యూస్ అండ్ లాస్ట్ వాల్యూస్, ఫస్ట్ వాల్యూ మళ్ళీ మిడిల్ వాల్యూ. సో ఆఫ్ దీస్ టూ స్ట్రైట్ లైన్స్ b1 అండ్ b2, this is the middle value. Last value c1 c2, it is a constants. First value a1 a2, again middle value b1 and b2. సో దీన్ని BCAB మెథడ్ కూడా అంటాం మనం. చూడండి ఇక్కడ BCAB ఫార్మాట్లో ఉంది చూడండి, BCAB మెథడ్. ఎలా సాల్వ్ చేస్తామంటే దీన్ని డైరెక్ట్గా మల్టిప్లికేట్ చేస్తాం, దీన్ని డైరెక్ట్గా మల్టిప్లికేట్ చేస్తాం. ఒకసారి చూడండి ఎలా రాస్తాం అంటే x ఈక్వల్ టు b1 ఇంటూ b2, డైరెక్ట్ మల్టిప్లికేషన్ b1 ఇంటూ c2. ఎస్, డైరెక్ట్ మల్టిప్లికేషన్ b1 ఇంటూ c2, డైరెక్ట్ మల్టిప్లికేషన్ b1. రెండు నంబర్స్కి సేమ్ సైన్ ఉంటాయి అంటే ఇక్కడ మైనస్ ఉన్నా, ఇక్కడ ప్లస్ ఉన్నా వి టేక్ మైనస్, అదర్వైజ్ వి టేక్ ప్లస్. అంటే ఒకసారి ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇది ఒకసారి చూడండి, b2కి c1కి రెండుకి ప్లస్ ఉంది కాబట్టి వి టేక్ మైనస్ b2 c1 బై డినామినేటర్. లాస్ట్ a1 b2. ఈ రెండు చేసేటప్పుడు చూడండి ఒకసారి, ఈ రెండింటికి సేమ్ సైన్ ప్లస్ ఉంది అంటే మనకు కనిపిదా ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే మనం ఏం తీసుకోవాలి, a2
b1 మైనస్ తీసుకోవాలి. ఎస్ అగైన్ y వాల్యూ ఏమొస్తుంది, మిడిల్ వాల్యూ సాల్వ్ చేస్తే y వాల్యూ వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు c1a2, ఈ రెండుకి చూడండి, ఈ రెండుకి సేమ్ సైన్ ఉంది కదా. సో a1కి c2కి ఏమొస్తుంది మైనస్ c2a1 బై డినామినేటర్ లాస్ట్ సేమ్, ఈ బాక్స్ రెండింటికి కామన్ a1 b2 మైనస్ ఈ రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ a2 b1. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ these two straight lines. So here the point px comma y, you have to write it. So b1 c2 minus b2 c1 by denominator a1 b2 minus a2 b1 comma what is the y value, c1 a2 minus c2 a1 by denominator a1 b2 minus a2 b1. This is the point of intersection of these two straight lines. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అవుతాయి. Let us discuss so a few more examples according to the textbook, new textbook of the junior intermediate. So let's come. So here lines is given lines 7x plus y plus 3 equal to 0 and ఇంకొక లైన్ ఏంటి, ఇంకొక లైన్ కూడా ఇచ్చారు. The let it be take equation number 1 and also given other line is x plus y equal to 0 and line let it be take equation 2. So let px comma y be the point of intersection of equation 1 and 2. ఈ రెంటికి సంబంధించిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం మనం అంటే ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ రైట్ ఎక్స్ వై కాన్స్టెంట్ వాల్యూస్. నౌ యూ రైట్ వై కోఎఫిషియంట్ మిడిల్ వాల్యూస్. వై కోఎఫిషియంట్ మీన్స్ వై ముందు ఏవైతే ఉన్నాయో అవి. వై ముందు ఏముంది లేదు, ప్లస్ ఉంది, ప్లస్కి వైకి మధ్యలో 1 ఉన్నట్టు టేక్ ఇట్ ఈస్ 1. వై కోఎఫిషియంట్ ఏంటి 1 అంటే ఆ కోఎఫిషియంట్ అంట వైకి ముందు ఉండే వాల్యూ. కాన్స్టెంట్ ఆఫ్ ఫస్ట్ 3, ఇందులో కాన్స్టెంట్ సెకండ్ ఈ సెకండ్ లైన్కి కాన్స్టెంట్ వై పక్కన ఏం లేదు కదా, లెట్ us టేక్ 0. ఇక్కడ కాన్స్టెంట్ 0 అయిపోయింది. తర్వాత ఎక్స్ వాల్యూస్ హియర్ 7, హియర్ ఎక్స్ వాల్యూ 1 ఏం లేదు కాబట్టి 1 తీసుకోవాలి. అగైన్ మిడిల్ వాల్యూకి వచ్చి ఆగాలి. వై కోఎఫిషియంట్ ఏం లేదుగా, రెండింటికి 1 తీసుకోవాలి. రైట్ చూడండి ఒకసారి x value. How to find x value? X equal to 1 into 0 direct multiplication 1 into 0. ఈ రెండుకి సేమ్ సైన్ ఉందా, ప్లస్ ఉంది కాబట్టి we take minus 1 into 3 by denominator 7 1 7 లాస్ట్ తీసుకోవాలి. 7 1 7. ఈ రెండుకి చూడండి సేమ్ సైన్ ఉంది కదా, మైనస్ ఏం రెండు సైన్ సేమ్ సైన్ ఉంది కదా, ప్లస్ we take a minus 1 into 1 కామా y వాల్యూ కావాలంటే ఈ మిడిల్ బాక్స్ లాస్ట్ బాక్స్ తీసుకోవాలి. 3 1 3 3 into 1. సో ఈ రెండుకి చూడండి 0కి 7కి రెండుకి ప్లస్ ఉంది కదా, టేక్ మైనస్. రెండుకి సేమ్ సైన్ ఉంటే మైనస్ తీసుకోవాలి. 0 into 7 బై డినామినేటర్ 7 1 7 into 1 డినామినేటర్ మామూలు యాజ్ ఇది ఇక్కడ రాస్తున్నాం సేమ్ అదే అక్కడ కూడా వస్తుంది. 7 1 మైనస్ 1 into రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి 1 into 1. సో x ఈక్వల్ టు 1 into 0 0 మైనస్ 1 3 is 3 బై డినామినేటర్ 7 1 7 minus 1 into 1. So y value 3 1 3, 0 into 7 value 0. So 7 1 7 minus 1 into 1. Here final step x value minus 3. So 7 minus 1 6. Y value 3 minus 0 3, 7 minus 1 6. 3 1s 3 2s cancel, 3 1s 3 2s cancel. Here x equal to minus 3 1s 3 2s 1 by 2. Here y value 3 1s 3 2s. No sign అంటే వేరే ఏం లేదు కాబట్టి సేమ్ తీసుకుంటాం 1 by 2. Here x comma y, that is the point P. So what is the value 1 by 2 comma minus 1 by 2 comma 1 by 2. మనకు వచ్చింది కరెక్టో కాదో చెక్ చేసుకోవడం కోసం ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ రెండు లైన్స్లో ఏదో ఒక లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి. వెరిఫికేషన్ సబ్స్టిట్యూట్ x comma y in ఈక్వేషన్ నెంబర్ 2 or 1 మీ ఇష్టం. వెరిఫై చేస్తున్నా, ఇదైతే మీకు చెక్ చేసుకోవడం కోసం. x అంటే వాల్యూ ఎంత మైనస్ 1 by 2 ప్లస్ y అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకు 1 by 2. 1 by 2 నుంచి 1 by 2 సపరేట్ చేస్తే 0. దిస్ ఈస్ ద వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఐ హోప్ ఇట్ ఈస్ ఎ క్లియర్ టు